రంజిత్ రంజిత్ అన్నయ్య రంజిత్ ఏమైందిరా లేవరా రంజిత్, రే, రంజిత్, ఏమైందిరా? ఏమైంది? ఏమైంది ఇలా పడిపోయాడు? ఏమైందా రేయ్, పోయాడు? రంజిత్ లేవరా, ఏమైంది? లేదన్నా జాగ్రత్త. ఏమైందిరా జాగ్రత్త. రంజిత్ అయ్యయ్యో మెల్లగా. రంజిత్ కోటి త్వరగా పోనివ్వు. ఉన్నట్టుండి రంజిత్కి ఏమైంది? ఎందుకు ఇలా జరిగింది? సరిగ్గా వీళ్ళ ప్రయాణం రోజే ఇలా జరగాల. ఏం తిన్నాడో ఏం తాగాడో. తినకూడదని ఏదైనా తింటే కూడా ఒక్కోసారి ఇలా జరిగే అవకాశం ఉంటుంది కదా. తినకూడంది తినే అవకాశం ఏముంది? అంతా ఇంటి ఫుడ్డే కదా. ఇంటి ఫుడ్డే కానీ అది ఒంటికి పట్టకుండా చేసేవాళ్ళు ఇంట్లోనే ఉన్నారు కదమ్మా. నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు నిమిషా? అలాంటి వాళ్ళు ఇంట్లో ఎవరున్నారు చెప్పు? ఇంకెవరు? నీలవేణి. మేము ప్రీ వెడ్డింగ్ షూట్ కి వెళ్తామని చెప్పినప్పుడే వద్దు కాదు అలా వెళ్ళకూడదని ఏదో ఒక రకంగా అడ్డుపల్ల వేయడానికి ప్రయత్నించింది. ఆఖరికి తను అనుకున్నట్టే చేసింది. నువ్వు చెప్పింది నిజం నిమిషా. మీరు ప్రీ వెడ్డింగ్ షూట్కి వెళ్ళడం ఈ నీలవేణికి మొదటి నుంచి ఇష్టం లేదు. అందుకే ఈ ప్రయాణాన్ని ఎలా ఆపాలా అని ప్రయత్నిస్తూనే ఉంది. ఓ పక్క మీ ప్రయాణం ఆపుతాను అని హరితతో ఛాలెంజ్ కూడా చేసిందట. కాంచన, ఇక ఊరుకుంటావా? ఎంతసేపు నీలవేణి మీద లేనిపోయిన నిందలు వేయటమేనా మీ పని? లేనిపోని నిందలు కాదు నాన్న, ఈ నీలవేణియే ఏదో చేసిందని మా అనుమానం. ఏ నీలవేణి చెప్పు, రంజిత్ తినే దాంట్లో గాని తాగే దాంట్లో గాని ఏమైనా కలిపిచ్చావా ఏంటి? అడిగేది నిన్నే. వాడికి ఏం కల్పించావు? స్టాప్ ఇట్. ఇంకా ఆపుతారా? నీలవేణి గురించి ఇంకొక్క మాట మాట్లాడినా నేనేం చేస్తానో నాకే తెలీదు. ఇదిగో నువ్విలా వెనకేసుకొస్తున్నావు కాబట్టే ఇది ఇలా రెచ్చిపోతుంది. అది ఏదో చేసింది కాబట్టే ఒక్క మాట కూడా మాట్లాడకుండా గుడ్లప్పగించి అలా చూస్తుంది. అక్క, నీకిచ్చే మర్యాదని పోగొట్టుకోకు. తను నిశ్శబ్దంగా ఉన్నంత మాత్రాన తను ఏదో తప్పు చేసినట్టు కాదు. చెప్పరా చెప్పు. నువ్వు నీతులు చెప్పేవాడివి, మేం వినేవాళ్ళం. అసలు మీరందరూ చేసిన తప్పులకి తన్ని తరిమేయాలన్నంత కోపమొస్తే నన్ను ఆపింది నీలవేణి. మీ గురించి ఒక్క క్షణం ఆలోచించమని అడిగింది నీలవేణి. మిమ్మల్ని నేనేమీ అనకుండా నన్ను అడ్డుకుంది నీలవేణి. అలాంటి నీలవేణి మీద మీరందరూ నిందలు వేస్తున్నారా? ఎవ్వరూ ఏమీ చేయకుండానే ఊరికి బయలుదేరుతున్నవాడు ఉన్న పళంగా అలా కూలబడ్డా? ఎవరో ఒకరు ఏదో ఖచ్చితంగా చేసే ఉంటారు. ఎవరో ఒకరు చేసుంటారేమో కానీ ఆ ఎవరో ఒకరు నా భార్య మాత్రం కాదు. అనవసరంగా మీ అనుమానాలతో నా భార్య మీద నిందలు వేయకండి.
అయినా డిఎన్ఏ టెస్ట్ కోసం పోలీసులు వచ్చినప్పుడే రంజిత్ అన్నాడు కదా తనకి ఏదో అనీజీగా ఉంది అని.